గత 5 సంవత్సరాలు హ్యూజ్ మ్యాండేట్ వచ్చింది. 151 స్థానాలతో ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అధికారం ఉన్నటువంటి 5 సంవత్సరాలు కేవలం ప్యాలెస్కే పరిమితమై ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారు, అటు పత్రికలు కానీ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ఎంత గోచించినా సరే ఒక్కరోజు కూడా వెళ్ళి చూసినటువంటి సందర్భాలు లేనటువంటి నాయకుడు. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఇటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకే పనికిరాడు అని చెప్పి 5 కోట్ల మంది తెలుగు ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి పంపించిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గెలుపు ఓటములు సహజం, ఒక రాజకీయ పార్టీకైనా ఒక వ్యక్తికైనా సహజం. ఎవరమైనా సరే ఓడిపోయేటప్పుడు ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏమిటని అన్వేషించుకొని ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే, మాటలు వింటుంటే ఆ వ్యక్తి పూర్తిగా స్థితి పూర్తిగా లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. 8 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖని ఏమీ చెయ్యలేదు, రైతు దీనావస్థలో ఉన్నాడు, పంటలకి గిట్టుబాటు రావడం లేదని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి నేను ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేనటువంటి అవసరం ఉన్నా సరే, ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి, మనం ప్రజలకి జవాబుదారీ కాబట్టి ఈరోజు రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాలని తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమావేశం పెట్టాను. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శాఖలు 70% మంది బతుకుతున్నటువంటి శాఖలు, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను తీసుకొస్తున్నటువంటి శాఖల్ని 5 సంవత్సరాలు తాళమేసి బిగించినటువంటి వ్యక్తి ఈరోజు ఆ శాఖల గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు వ్యవసాయ అనుబంధ శాఖలు ఈ రాష్ట్రంలో 60-70% మంది వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు. అందులో రాష్ట్రానికి ఎక్కువ ఆదాయ వనరులు వచ్చినటువంటి శాఖ వ్యవసాయ అనుబంధ శాఖలు. 5 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటి రైతు గురించి నువ్వు చేసి ఇది నేను చేశానని చెప్తే ఎవరమైనా సరే గౌరవిస్తాం. ఒకవేళ ఆయన చేసిన మంచి విషయాలుంటే తీర్చుకొని ఆచరిస్తాం. 5 సంవత్సరాల్లో అతి ప్రధానమైనటువంటిది శాఖలో సాయిల్ టెస్టింగ్ అనేది ఒక్క సెంటు భూమికి సాయిల్ టెస్టింగ్ చేసి ఒక్క కార్డైనా నువ్వు ఇచ్చావని నిరూపించగలిగితే నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధంగా ఉంటాను. 5 సంవత్సరాల్లో మొత్తం వ్యవసాయ శాఖని అట్టక మీద పెట్టావు. 2014-19లో చంద్రబాబు గవర్నమెంట్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని నువ్వు పూర్తిగా పాతాళలోకాన్ని పాతిపెట్టి రైతుకి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేశావు. 5 సంవత్సరాల్లో మెకనైజేషన్ కింద ఒక్క పైసా అంటే ఒక్క పైసా నువ్వు ఖర్చు పెట్టావని లెక్కలు చూపించు. ఈరోజు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్పు, స్ప్రింక్లరు, ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు.
అందులో నువ్వు పుట్టినటువంటి రాయలసీమ జిల్లాలో ఎక్కువ మంది డ్రిప్ మీద స్ప్రింక్లర్స్ మీద ఆధారపడుతున్నారు. ఒక్కరికైనా నువ్వు డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నాను. మేము వచ్చి 8 మాసాలు అయింది, గిట్టుబాటు ధరలు రావడం లేదని గగ్గోలు పెడుతున్నావు. ఏం జగన్మోహన్ రెడ్డి, ఈరోజు ప్రధానమైనటువంటి పంట ప్యాడీ, రైస్. నువ్వు రైతు దగ్గర ధాన్యం ఎప్పుడైనా కొన్నావా అని అడుగుతున్నాను. కొన్న తర్వాత నెలల తరబడి రైతుకు 1 పైసా ఇచ్చావని చెప్పి నేను అడుగుతున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను. మేము అధికారం వచ్చిన నాటికి 1600 కోట్లు ధాన్యం కొన్నటువంటి రైతులకు నువ్వు బకాయి ఉంటే, ఆర్థికంగా సమస్యలున్నా ఇబ్బందులున్నా రైతే మనకి ప్రాధాన్యతని 1600 కోట్లు నువ్వు పెట్టినటువంటి బకాయిలు తీర్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదని నువ్వు చెప్పగలవని అడుగుతున్నా. ఈ సంవత్సరం ఖరీఫ్లో ధాన్యం కొన్నటువంటి 2 గంటల్లోనే రైతుకు డబ్బులు ఇచ్చి ఆదుకున్నది మా ప్రభుత్వం కాదో అవునో నువ్వే సమాధానం చెప్పాలి. ఈరోజు ఏ పంటకి ఇబ్బంది వచ్చినా, మొన్న కందులకి ఇబ్బంది వస్తే నాఫెడ్ని దించుకున్నాం. టమాటా ధర తగ్గిపోతే మార్కెట్ కమిటీల ద్వారా ఒక రేట్ ఫిక్సేషన్ చేసి టమాటాలు కొని మార్కెట్ యార్డుల ద్వారా రైతు బజార్ల ద్వారా అమ్మక చేశాం. ఇవన్నీ ఈ 8 మాసాల్లో ఎరువులు ఎక్కడైనా సరే లేవని చెప్పి ఎవరైనా చెప్పారా? బఫర్ స్టాక్స్ పెట్టాం. ప్రకృతి విపత్తులు నువ్వెప్పుడైనా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? మేము అధికారం వచ్చిన తర్వాత 5 సార్లు సైక్లోన్లు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి. వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే 34 కోట్లు ఇచ్చాం. ఈరోజు కృష్ణా జిల్లాలో వరదలు వస్తే 20 రోజుల్లో ఎన్యూమరేషన్ చేసి రైతుకి, కౌలు రైతుకి డబ్బులు ఇచ్చింది మా ప్రభుత్వం కాదో ఒక్కసారి నువ్వు చెప్పమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళావు. అబద్ధాలంటే అబద్ధాలు. అసలు ఎవడైనా నవ్వుకుంటాడని కూడా చూడకుండా ఇప్పుడే ఆకాశం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి, మాకంటే ముందు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి. గుంటూరు మిర్చి యార్డ్ ఇప్పుడే పుట్టలేదు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చి యార్డ్ ఉంది. దాని చరిత్రను ఒకసారి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెప్పిందే చెప్తే, అబద్ధాలు చెప్తే, ఒక పనికి మారిన పేపరు టీవీ ఉందని స్క్రోలింగ్ లేస్తే ప్రజలు నమ్ముతారు అనుకుంటే నీ అవివేకం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను. ఈరోజు మిర్చి ఈ దేశంలో తెలంగాణలో పండుతుంది, మధ్యప్రదేశ్లో పండుతుంది, కర్ణాటకలో పండుతుంది, వెస్ట్ బెంగాల్లో పండుతుంది. అదే మన రాష్ట్రానికి వస్తే ఒక 11 జిల్లాల్లో మిర్చి పండుతున్న విషయం నాకు, మీకు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మిర్చి మాట్లాడితే ఒక విషయం చెప్తాడు. మేము ఉండేటప్పుడు 20,000 రూపాయలు ఉండేది, చంద్రబాబు నాయుడు వచ్చాక 13,000కి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది నేను సొంత కవిత్వం కాదు, ఇది ఆన్ రికార్డ్. ఏ డిపార్ట్మెంట్ దగ్గరైనా సరే రికార్డు ఉంటుంది. గత 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. 2015-16 నుంచి 2024-25 వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మ్యాక్సిమం 11,000 నుంచి 13,600 వరకు ఉంది.
2 సంవత్సరాలు 2022, 23, 23, 24 ఒక సంవత్సరం 20,500, ఒక సంవత్సరం 20,000 ఉంది. ఇది నేను ఏదో 13,000 ఉంది, 14,000 ఉంది, రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను. ఈరోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్నీ పెరిగాయి, కూలీల రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈరోజు మేము గ్రహించాం. నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకొనో, నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడమో ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు. దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి, దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది? మార్కెట్లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూన్ అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి. ఎంత తెలివైన వాడంటే 9/1/2020 సంవత్సరం. ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను. ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి 7,000 రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి, ఇటువంటి దారుణాలు చేసి ఈరోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మేము కూడా ఇంతవరకు మద్దతు ధర పెట్టలేదంటే, మేమేదో ఒక మద్దతు ధర పెడితే మళ్ళీ మార్కెట్లో ప్రాబ్లం వచ్చి గవర్నమెంట్ ఇదే మద్దతు ధర ఇచ్చింది కాబట్టి ఇంతకంటే మేము కొనమని వ్యాపారస్తులు, వర్తకులు అనుకుంటే రైతు ఎంత నష్టపోతాడు? ఎవరు కూడా ఇంతవరకు మిర్చి వచ్చే ముందే మీ అందరి సమక్షంలో నేనే గుంటూరు వెళ్ళి రివ్యూ చేశాను. వాస్తవాలన్నీ తెలుసుకున్నాం. డిపార్ట్మెంట్తో 5 సార్లు రివ్యూ చేశాను. ఎట్టి పరిస్థితిలో ఈరోజు 13,600 ఉన్నా ఇంకా రైతుకి మేలు చేయాలి, రైతుకి ఇంకొక పైసా ఎక్కువ ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలనేది మేము అహర్నిశలు కృషి చేస్తుంటే సంతోషించవలసింది పోయి, నీకు పని లేదు కాబట్టి నువ్వు యార్డులకు వెళ్ళి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాను. ఇది దీనికి నువ్వు ఆన్సర్ చెప్పు. గుంటూరు మిర్చి యార్డులో 12,000 రూపాయలు ధర పలుకుతున్నటువంటి రోజున నువ్వు ముఖ్యమంత్రిగా 7,000కే కొనండని నువ్వు జీవో ఇచ్చావంటే దీనికి ఆన్సర్ చేయమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు 4 లెటర్స్ రాశారు. ఇది దాపరికం కాదే. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మా ఫ్లోర్ లీడరు ఎంపీ గారు అనునిత్యం మంత్రి గారితో మాట్లాడుతూ పరిస్థితులు ఇలా ఉన్నాయి, మీరు ఎట్టి పరిస్థితుల్లో సహకరించాలి, రైతుకి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయని అనునిత్యం మేము కేంద్రంతో సంప్రదించి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ రాత్రి ఒక లెటర్ రాశాం.
ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు ఢిల్లీ, కేవలం మిర్చి ధరల మీదే. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి టైం తీసుకుని ఆయన కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలియచేసి మిర్చి రైతుకి మేలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఈ జీవోలో చూస్తే 7,000 రూపాయలు ఇచ్చాం, మార్కెట్ ఇంటర్వెన్స్ ఫండ్ కూడా పెట్టేశాం, మేము కొనేస్తున్నామని చెప్పి జీవోలు ఇచ్చాం. ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ సంవత్సరం ఇంటర్వర్షన్ ఫండ్ ఒక్క పైసా నువ్వు పెట్టావని నిరూపిస్తే, జీవోలు ఇవ్వడం కాదు, జీవోల్లో రాయడం కాదు, ఒక్క పైసా నువ్వు ఈ మాట చెప్పిన వాడు పైసాని పెట్టాలి. ఒక్క పైసా పెట్టకుండా ఇష్టానుసారంగా చేసి నువ్వు ఈరోజు మాట్లాడుతుంటే ఎవడు నమ్ముతాడు? వసతులు బాగులేవట, మీరు వెళ్ళి చూడండి. రైతులు ప్రభుత్వానికి మెచ్చుకుంటున్నారు, ఉండడానికి వసతి కానీ భోజనాలు కానీ ఇప్పుడిప్పుడే మార్కెట్ అందుకుంటుంది. ఈరోజు ఒక 500-600 పెరిగింది. వచ్చిన బస్తా వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది. దీనికి కారణం ఏంటి? ఈరోజు ఎక్కడికైతే మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము, శ్రీలంక కానీ చైనా కానీ మలేషియా కానీ, ఇవన్నీ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. వాళ్ళు ఈ 2-3 సంవత్సరాల నుంచి మన దగ్గర దొరుకుతున్నటువంటి ఏ వెరైటీ అయితే ఉందో ఆ వెరైటీని వాళ్ళు పండించుకుంటున్నారు. దానివల్ల ఈ సమస్య వచ్చింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నప్పుడు ఈవేళ ఇంకా పచ్చి, ఆయన ఉన్నప్పుడట 27,000 పలికిందట. ఎంత పచ్చి అబద్ధాలు కొట్ట, ఇంత అబద్ధాలా? హైయెస్ట్ ఎప్పుడు పెరిగింది? ఇప్పుడే చెప్పాను కదా, 2022, 23, 20,500, 2023, 24, 20,000, 27,500 పలికిందని చెప్తున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, 2019, 20 నువ్వే ఉన్నావు కదా, 21, 22 నువ్వే ఉన్నావు కదా, 21, 22, 23 వరకు నువ్వే ఉన్నావు కదా. ఆ 3 సంవత్సరాలు ఎందుకు పెంచలేదు? 13,000 నుంచి 22,000. పరిస్థితులు బట్టి, ఆ రోజున్నటువంటి కోవిడ్ బట్టి ధర పెరిగితే నేనున్నప్పుడే పెరిగిపోయింది. నువ్వు ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఎందుకు పెరగలేదు? ఆన్సర్. ఈ దేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఫస్ట్ టైం మిర్చికి ధర తగ్గిపోతే 138 కోట్లు ఇచ్చి ధర పలికించినటువంటి ప్రభుత్వం, నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మిర్చికి అదనంగా ప్రభుత్వం నుంచి ఒక పైసా ఇచ్చిన సందర్భాలు లేవు. ఒకే ఒక్క సంవత్సరం 2017వ సంవత్సరం 138 కోట్లు ప్రభుత్వం నుండి ఇంటర్ఫియర్ అయి ఆ రోజు రైతుకి మేలు చేసినటువంటి సందర్భం తప్ప ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి ఒక్క పైసా ఇచ్చినటువంటి సందర్భం లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడిప్పుడే ఆశాజనకంగా ఉంది. గత సంవత్సరం ఏదైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో సరుకు, ఆ సరుకు అంతా ఖాళీ అయిపోయింది. అంటే పాత సరుకు అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు 5-6 రోజుల నుంచి చూస్తుంటే ఒక్క బస్తా ఉండడం లేదు. ఇప్పుడే మాకు సమాచారం, ఈరోజు చైనాలో కానీ ఆ దేశాల్లో పండించిన పంట సరిగా లేదని, క్వాలిటీ పోయిందని, మళ్ళీ మందాని మీద ఆధారపడ్డారని ఇప్పుడే సమాచారం వచ్చింది. ఇది ఒక శుభ పరిణామం. ఒక 2-3 రోజుల్లో ఇది కోలుకుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఈరోజు బాధ్యత గల ప్రభుత్వంగా రైతు కష్టాల్లో ఉన్నాడు కాబట్టి, ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మార్కెట్ ధర ఫిక్స్ చేయాలి. ఎందుకు చేయలేదు? ఇప్పుడు మేము మార్కెట్ ధర ఫిక్స్ చేస్తే దానికంటే ఎక్కువ రేటు అమ్ముతున్నారు.
నీలాగా పిచ్చి ఆలోచనలు చేసి అవగాహన లేకుండా జీవోలు ఇస్తే దానివల్ల ఎంత నష్టం రైతుకు జరుగుతుంది. ఈరోజు నేను 11,600కో 12,000కో ఒక మార్కెట్ ధర నిర్ణయించవచ్చు. రేపు 20,000 అవుతుంది, 15,000 అవుతుంది, 16,000 అవుతుంది. ప్రభుత్వం 11,000కే కదా మార్కెట్ ధర ఇచ్చింది. మేము అంతెంత కొంటామని మళ్ళీ వర్తకులు ఎదురు తిరుగుతారని ఒక మంచి ఆలోచనతో అన్నీ అబ్జర్వ్ చేసి ఎంతవరకు మేము మేలు చేయాలో అంతవరకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆర్థికంగా చాలా సమస్యలు ఇబ్బందులు ఉన్న మొన్నే బడ్జెట్ మీటింగ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కూడా పెట్టమని చెప్పాం. రేపు బడ్జెట్లో కూడా పెడతాం. ఇప్పటికే ఇంటర్ఫియర్ అవుతున్నాం సాధ్యమైనంత వరకు. మాట్లాడితే 2 లక్షల ఎకరాల్లో పంట తగ్గిపోయింది, ప్రభుత్వం వైఫల్యం అంటారు. మూర్ఖుడా, ప్రభుత్వం వైఫల్యం కాదు. చాలామంది రైతులు మిర్చి మాని కాటన్కి వెళ్ళారు, కొంతమంది రెడ్గామ్కి వెళ్ళారు, కొంతమంది మేజ్కి వెళ్ళారు. ఆ మాత్రం ఐడియా లేదా? ఆ మాత్రం కనీసం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి పరిజ్ఞానం ఆ మాత్రం అక్కర్లేదా? 2 లక్షల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి తగ్గిపోయిందని. ఆ 2 లక్షల ఎకరాల్లో కాటన్ ఉంది, రెడ్ గ్రామ్ ఉంది, మేజ్ ఉంది. ఇవన్నీ ఉండటం వల్ల ఆ ఎక్స్టెంట్ తగ్గితే దాన్ని కూడా ఈరోజు భూతద్దంలో చూసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది నేను స్ట్రైటన్ చేయడానికి చెప్తున్నాను. మనసా వాచా కర్మణ చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రైతుకి ఎంతైనా మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. అది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది, అది మన చేతిలో లేదు. మేము అలాగా నిర్బంధించిన ప్రభుత్వం అయితే కాదు. మీరు చూశారు, 5 సంవత్సరాలు ఇంటిలో నుంచి అడుగు పెట్టాలంటే అవకాశమే లేదు. ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. కాబట్టి ఏదో ఆయన వెళ్తున్నాడు మేము అడ్డు పెట్టాలని ఉద్దేశం లేదు. ఎలక్షన్ కమిషన్ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వైలేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో దేశంలో జరిగినట్టు కేసులు పెడతారు. అవి మనం ఫేస్ చేయవలసిన అవసరం ఉంటుంది. మేము అంటే నేను జరిగిన విషయం మీకు చెప్పాలి. మేము 4 లెటర్లు రాసాం. ఏదైతే కమిటీ ఉందో మేము చెప్పిన దానికి రికమెండ్ చేస్తూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పంపించినట్టుగా సమాచారం. ఇది నాకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సమాచారం. మళ్ళీ వేళ అందుకే ప్రెజెంట్ చేసి మళ్ళీ ఒకసారి కేవలం దాని గురించే అసలు రేపు వెళ్ళవాలి ముఖ్యమంత్రి గారు. కేవలం ఈ మిర్చి గురించి వ్యవసాయ శాఖ మంత్రి గారికి కలవడం గురించి, గతంలో ఇచ్చినటువంటి రిపోర్టు పాజిటివ్గా ఉంది, మీరు కూడా కన్సిడర్ చేయండి అని చెప్పడానికే వెళ్తున్నాం. మేము ఇచ్చిన లెటర్ మీద కమిటీ పాజిటివ్గా ఉంది, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి వెళ్ళింది. 1-2 రోజుల్లో పాజిటివ్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. ధరలు పెరగడం ఏంటి? ఆటోమేటిక్గా దిగుబడి తగ్గినప్పుడు ధరలు బహిరంగ మార్కెట్లు ఇప్పుడు ధరలు లేక కదా అందరం బాధపడుతున్నాం. వినియోగదారులకైతే ప్రస్తుతానికి ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం లోకల్ మార్కెట్లో కూడా కొనమని చెప్తున్నాం, వాళ్ళు కూడా ఇంకా తగ్గుతాయని చూస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఆ ప్రాబ్లం రాలి. వచ్చేటప్పుడు ఏం చేయాలి ప్లాన్ చేస్తాను. ప్రస్తుతానికైతే లోకల్ మార్కెట్లో ఏదో మిర్చి ధర పెరిగిపోయింది అనేది ఇంకా మన దృష్టికి రాలేదు. వచ్చేటప్పుడు ఎలాగ ఇంటర్ఫీర్ అవ్వాలి అవుతాను తప్ప. అంటే ప్రస్తుతానికి చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం. అది ఎందుకంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదేదో 1-2 తేలిపోయింది కాదు అది. అందుకే అన్ని రకాలుగా కేంద్రంతో ముందు మాట్లాడుతున్నాం, కేంద్రం నుంచి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఆశాజనకంగా ఉంది, మీరు చూస్తున్నారు. ఈవేళ పాజిటివ్ ట్రెండ్ వచ్చింది, కొంచెం 500 పెరిగిందని.
బయట నుంచి కూడా సమాచారం, ఎందుకంటే ఎక్కడైతే మనకి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మిర్చిపోయింది మన ఎగుమతులు. ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే గత వారం రోజుల నుంచి మీరు వెళ్ళి చూడొచ్చు, వచ్చిన బస్తా వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది, ఒక్క నిమిషం వెయిట్ చేయడం లేదు, వచ్చిన బస్తా వచ్చినట్టుగా వెంటనే ఎక్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి ఇదొక మంచి ట్రెండ్ అవుతుందని చెప్పి భావిస్తున్నాం. ఎక్స్పోర్ట్ అవుతున్నదా? మీరు ఒకసారి ఉందా ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ మన దగ్గర డేటా? కరెక్ట్ బాగట్లేదు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ మనకి ఏంటంటే ఇప్పుడు యావరేజ్గా 1.5 lakh మన టిక్కీలు వస్తున్నాయి. వచ్చినటువంటి ఇప్పుడు మనకి ఏంటంటే 1.5 lakh వస్తున్నాయి టిక్కీలు అంటారు. టిక్కీలు బస్తా అంటే టిక్కీకి బస్తా అంటారు. ఈ 1.5 lakh వచ్చినా 1,60,000 వచ్చినా ఏది వచ్చినా ఒకటి ఉండడం లేదు. గత లాస్ట్ 4-5 years నుంచి ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి. అదే ఓకే. ఇంకా అంటే ఒప్పందం కాదు, ప్రకృతి సేద్యం సపోర్ట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీ 5 లక్షలు ఎకరాల్లో ఈసారి ప్రభుత్వ సేద్యం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. దీనికి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కానీ, తర్వాత టెక్నాలజీ జోడించి కానీ, ట్రేసిబిలిటీ కానీ, మిగతా ప్రాంతాల్లో గ్లోబల్గా ఎక్కడెక్కడ ఏముందో అన్నీ తెలుసుకొని మన రాష్ట్రంలో ఎక్కువ ప్రాధాన్యత ప్రకృతి సేద్యానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో అమెరికా నుంచి నిష్ణాతులైనటువంటి వారు 3 వచ్చారు. ప్రకృతి సేద్యంలో విజయం సాధించిన వాళ్ళు, ఒక లేడీ పేరు ఏదుందో మీకు ఇస్తారు, అది ఆవిడ ఈ వాతావరణ సమతుల్యతల మీద పరిశోధన చేసేవాళ్ళు. ఒకరు గ్లోబల్ మార్కెట్ని, ఇక్కడ బనానా పండుతుంటే ఎక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ మ్యాంగో వస్తే ఎక్కడ తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రతి ప్రోడక్టు ఎక్కడ తీసుకెళ్తే రేట్ వస్తుంది, ఇవన్నీ ఒకసారి తయారు చేయాలని చెప్పి గంటన్నర కూర్చున్నాం. మరొక 2-3 రోజుల్లో వాళ్ళు రేపు ఎల్లుండి ఫీల్డ్కి కూడా వెళ్తారు. చూసి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ తయారు చేసి అప్పుడు ఎంఓఐ అవుతాం. అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ లేదు ఎందుకు అదే ఇప్పుడు మనకేంటంటే క్రాప్ తగ్గిందంటే మళ్ళీ ప్రభుత్వం వైఫల్యం అని మీరు అనుకోవచ్చు. ఇది కూడా అందుకే చెప్పాను. మళ్ళీ చాలామంది ఆయన పిచ్చోడు మాట్లాడుతుంటే మీరు రాసేయగలరు. క్రాప్ తగ్గిందంటే దీనికి ఆల్టర్నేటివ్ క్రాప్ వచ్చింది, దీనికి ఆల్టర్నేటివ్ క్రాప్ ఉంది కాబట్టి క్రాప్ తగ్గింది. మిర్చి క్రాప్ తగ్గింది కాబట్టి పాత సరుకులన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి ఇప్పుడు అరైవల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి దీనికి రేటు పెరుగుతుందని ఒక ఆశాజనకంగా ఉన్నామంతే. డిమాండ్ పెరుగుతుంది. అందులో మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను, అక్కడ కొంచెం ఆ సరుకులు అంత క్వాంటిటీ లేదు, క్వాలిటీ లేదు, దానివల్ల పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. అయిపోయింది కదా, అందుకే నిన్న మీటింగ్ పెట్టాం. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేశారు. అందుకే కలెక్టర్లుగా అందరూ చెప్పి చికెన్ మేళాలు పెట్టమని చెప్పాం. ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు నువ్వు పెడితే నేను తింటాను, నో ప్రాబ్లం. లేదు అంటే ఒకసారి ప్యానిక్ క్రియేట్ అయ్యింది, భయం ఉంటుంది ఎవరికైనా, కానీ లేదు. కొని తినమంటే భయపడుతున్నాను. నిన్న ఎవరో 2 లక్షల కోళ్ళు పంచితే మొత్తం తినేశారట. నిజంగా నిన్న వచ్చారు కదా, నిన్న కమిటీ వాళ్ళు వచ్చారు. మొన్న ఎప్పుడో చిత్తూరు జిల్లాలో 3 లక్షల కోళ్ళు 3 నిమిషాలు పంచేసేది పట్టుకెళ్ళిపోయారండి. లేదు అది పోయింది. అది అవి తింటున్నారు అన్ని దగ్గరలో. నిన్న కొంచెం ఉంది. అందుకే మనం ఏంటంటే మళ్ళీ ధైర్యాన్ని ఇవ్వాలి, మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. కాబట్టి అందుకే ఆఫీసర్స్కి వీళ్ళందరికీ చికెన్ మేళాలు పెట్టమన్నాం. వాళ్ళు ఎవరైతే ఈ పౌల్ట్రీ యూనియన్ ఉందో వాళ్ళు కూడా మేము ఎక్కడికక్కడ పెడతామండి, మీరు పార్టిసిపేట్ చేయండి అన్నారు. అది స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అన్నీ రెడీ చేసి పెడతారు. అఫీషియల్గా పెట్టమని చెప్పాం. ఇప్పుడు మేము కోడ్ ఉంది, లేకపోతే మేమే వెళ్తాం. ఈ లోపల కలెక్టర్స్కి వెళ్ళి పెట్టమని చెప్పాం. అంతేగా, తిన్నావు కదా. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం లేదు అసలు.
అసలు దేశంలో ప్రపంచంలో బర్డ్ ఫ్లూ అనేది ఎప్పుడు ఉంటుంది, అది మనుషుల ప్రాణంతో సంబంధం లేదు. అది ఇది ఒకసారి సోషల్ మీడియాలో ఇక్కడ నేను అదే చెప్తుంటే ఆశ్చర్యపోయాం. అది ఎప్పుడూ జరుగుతుంటుంది. దానివల్ల పౌల్ట్రీ రైతు నష్టపోతాడు తప్ప ఎప్పుడు పబ్లిక్ ఇబ్బంది ఉండదు. కానీ ఈసారి ప్యానిక్ వచ్చింది, అందుకే వెంటనే కంట్రోల్ చేసాం. ఇప్పుడు సిస్టమేటిక్గా ఆఫీసర్స్ని అందరిని ఉపయోగించాం. నేను కూడా మధ్యాహ్నం ఎప్పుడు మనకు ఒక 1200 పౌల్ట్రీస్ ఉన్నాయి, ఒక 1800 చిన్నవి ఉన్నాయి. వాళ్ళందరితోనే ఆఫీసర్స్తోనే ఒకసారి కాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ ఇద్దామని చెప్పేసి చెప్తాం. నిన్న అనుకున్నాం, చెప్తాం, నీకు పిలుస్తాం. ఓకే, తీసా. ఎంఎస్పీ 7,000 ఇచ్చారు సార్. అప్పుడు రైతులకి ఎంత నష్టం అవుతుంది సార్? అంటే బయట మార్కెట్లో రేటింగ్ ఉంది, ప్లస్ వాళ్ళు ఎంఎస్పీ 7,000 పెట్టారు. ఇప్పుడు ఎంత అది ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. అది కూడా నేను అనేది ఇప్పుడు అది కూడా ఇవన్నీ చూస్తే దొరికింది ఆ జీవో. అంటే ఆ పర్టికులర్ ఇయర్ ఈ ఎంఎస్పీ 7,000 ఇచ్చారు, బయట 12,000 ఉంది. అప్పుడు మార్కెట్లో 7,000 కొన్నారా 12,000 కొన్నది, ఎంత కొన్నది అది ఒకసారి చూసుకొని చెప్తాను. ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఇప్పుడు ప్రభుత్వమే ఒక ధర ఫిక్స్ చేస్తే నువ్వేమంటావు? ప్రభుత్వమే కదా ఈ ధర ఇచ్చింది, దీనికంటే 7,000 నువ్వు ఫిక్స్ చేసావు, 12,000 ఉంది, నీకు 7,000 గవర్నమెంట్ ఏమైనా నేను ఒక 2,000 ఎక్స్ట్రా కల్పిస్తానంటే నువ్వేం అడగగలవు? చేయలేవు కదా. అందుకే ఇప్పుడు కూడా మనం ఫిక్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి మనం ఒక ధర ఫిక్స్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ ఇబ్బంది కదా, దానివల్ల ఇబ్బంది పడతారు కదా. అందుకే అబ్జర్వ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మాట్లాడి ఏం చేయాలో ప్లాన్ చేస్తున్నాం. సెంటర్ ఇప్పటికైతే 10,080 రూపాయలు ఎంత ఉంది సెంటర్, నేను అనుకుంటున్నాను. అంతే కదమ్మా, 10,135 రూపాయలు ఐసీఆర్ రేట్ ఫిక్స్ చేసింది. ఇప్పుడు అది మనం మాట్లాడుతున్నాం, ఎక్కువ చేయమని మాట్లాడుతాం, ఎంత అనేది డిసైడ్ చేస్తాం. పెరుగుతూ వస్తుంది కాబట్టి మనం ఎక్కువ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి. ఓకే, క్లారిటీ వచ్చింది అందరికీ? ఓకే.